ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు దయచేసి మీ బైబిల్ తెరవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 374 పేజ్, 20వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ నాతో పాటు ఈ వాక్యాన్ని చదవవలసిందిగా కోరుతున్నా. దిస్ షుడ్ బి అవర్ ప్రేయర్ టుడే. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. 1 2 3. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఒక ఊర్లో ఒక అన్నదమ్ములు ఉండేవారు. అన్నదమ్ములు చాలా కష్టపడి చదువుకునేవారు. వారి జీవితంలో వారు కలిసి ఒక స్కూల్కు, ఒక పాఠశాలకు వెళ్ళేవారు. అన్న చాలా కష్టపడి బాగా చదువుకున్నాడు. తమ్ముడు చాలా చాలా ఇంటెలిజెంట్ ఫెలో, కానీ స్కూల్కి వెళ్ళేవాడు కాదు. వాడు అటు ఇటు వాళ్ళ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకడు. అన్న ప్రతిరోజు స్కూల్కి రమ్మని ఎంత ఫోర్స్ చేసినా వాడు వచ్చేవాడు కాదు. అలా చేసుకుంటూ అన్న తన జీవితంలో కష్టపడి చదివి ఒక టీచర్గా ఆయన ఉద్యోగం తెచ్చుకున్నాడు. తమ్ముడైతే తను స్కూల్లో చదవకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ ఎంత మంచివాడైన అన్న తన జీవితంలో ఎంత కష్టపడుతున్నా తన జీవితంలో తనకు వచ్చే జీవితం తన ఇంటి వారికి కూడా సరిపోయేది కాదనమాట. ఒకనాడు అన్న అనుకోకుండా దేవుని వాక్యాన్ని విన్నాడు. యేసు ప్రభువుని గురించి విన్నాడు. వారు అన్యులు, జరిగిన విషయం చెప్తున్నా, వారు అన్యులు వారి జీవితంలో దేవుని గురించి విన్నారు. విన్న తర్వాత ఆ అన్న యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపించింది. భార్య తనను అడిగింది, ఏమండి మన జీవితం అంతే ఉంది కానీ అన్నీ సరిపోతున్నాయి, ఎలా జరుగుతున్నాయి? అప్పుడు ఆ భర్త తన భార్యతో చెప్పాడు, నేను యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన, నేను నా జీవితంలో బయట నాకు వచ్చిన డబ్బులో నేను మంచివానిగా కనిపిస్తున్నా, నా వచ్చిన డబ్బులో నేను కొంచెం జూదమాడడానికి, నేను కొంచెం తాగడానికి వాడేవాడిని, నేను బయటకు కనిపించే వారికి మంచిగా కనిపిస్తున్నా, కానీ నేను చాలా చెడ్డవాడినమ్మా. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నేను ఇలాంటి వ్యసనాలకు పోకుండా జాగ్రత్తగా నా జీతాన్ని నీకు తెచ్చిస్తున్నా అని భార్యకి చెప్పాడంట. భార్య చాలా సంతోషించింది. కానీ అన్న జీవితంను చూసి తమ్ముడు హేళన చేసేవాడట. నువ్వు చదువుకున్నావు, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, నువ్వు ఇలాంటి జీవితం జీవిస్తున్నావు, చివరికి యేసు ప్రభువును నమ్ముకున్నావు, నేను చూడు నేను మోసం చేస్తున్నా, నేను భయంకరమైన పనులు చేసుకుంటూ నేను ఇంత వృద్ధిలోనికి వచ్చా. మంచి బిజినెస్, చాలా లక్షాధికారి అయిపోయాడు. ఒక మంచి కొట్టును పెట్టాడు. ఒక మంచి షాపును తమ్ముడు ఓపెన్ చేసి దాని ద్వారా ఎంతో లక్షలు ఆర్జిస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో అనుకోకుండా అన్న ఒకనాడు తన స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు భయంకరమైన వానలో పిడుగుపడి అన్న మీద పడి అన్న చచ్చిపోయాడు. ఇంటికి ఉన్న ఒకే ఒక ఆధారమైన భర్త చనిపోయాడు. భార్య తన జీవితంలో మరి యేసుప్రభు నమ్ముకునింది. ఇంట్లో 5 సంవత్సరాల కుమార్తె, 2 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. వారికి ఏది పెడదామన్నా తన జీవితంలో ఏం లేదు. తన భర్త ఏమి సంపాదించలేదు. వారి జీతము తప్ప వారికి వచ్చేది ఏమి రాబడి ఏది ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో ఆమె చాలా ఉన్న సరుకులను తన పిల్లలకు ఏదో జాగ్రత్తగా వారికి వండి పెట్టి అయిపోయిన తర్వాత ఒకనాడు తన మరిది దగ్గరికి వెళ్ళి, మరిదికి ఒక పెద్ద షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది. తన భర్తకు తమ్ముడైన మరిది దగ్గరికి వెళ్ళాడట. మరిది దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తున్నా. మరిది దగ్గరికి వెళ్ళి అనిందంట, బాబు మీ అన్న చనిపోయాడు, మీ అన్న పిల్లలు 3 రోజులుగా తిండి లేకుండా ఉన్నారు. ఆయన అన్నాడంట, వదినా మీ అన్న మా అన్న మీ భర్త యేసుప్రభువును నమ్ముకున్నాడు. యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత యేసుప్రభువే మీకు దిక్కు కావాలి కదా. యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత యేసుప్రభువును నమ్ముకొని నేను ఇలా జీవిస్తూ ఉన్నా. యేసుప్రభువును నమ్ముకున్న మీరు మీ కుటుంబం ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కదా అని హేళన చేశాడట. హేళన చేసి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీకు కావలసిందంతా ఏదైనా లోపల షాపులో ఉన్నది వదిన, మీ పిల్లలు లోపలికి వెళ్ళి మీరు కావలసినవన్నీ ప్యాక్ చేసుకొని పక్కన పెట్టండి. ఏమేమి తీసుకున్నారో ఒక లిస్టు రాయండి.
ఒక పెద్ద లిస్టు రాయండి. ఆ లిస్టు రాసి వచ్చిన తర్వాత నాకు చూపించండి. మీకు కావలసినవన్నీ కట్టుకోండి, ప్యాక్ చేసుకోండి, ప్యాకెట్స్ కట్టుకోండి. చాలా సంతోషపడిందంట. మా మరిది ఎంత మంచోడు, మా మరిది ఎంత 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 దయార్థ హృదయుడు, వాళ్ళన్న కుటుంబాన్ని బాగా ఆదరిస్తున్నాడు అనుకొని ఆమె పాపం ఒక్కొక్క కేజీ రైసు దాల్ అంతా ఒక్కొక్క కేజీ చిన్నగా కట్టుకుందట. కట్టుకొని ఒక బ్యాగులో పెట్టుకొని వచ్చే సమయానికి లిస్టు రాసావా వదినా అని అడిగాడట. లిస్టు రాశానయ్యా అంటే ఆయన దగ్గర ఒక తూకం ఉంది, ఎలక్ట్రానిక్ తూకం ఉంది. ఆ తూకంతో అంటాడంట, అన్న వదినమ్మా నీవు రాసిన చిట్టి మామూలుగా నేను దేని మీద అయితే ఆ కేజీ 2 కేజీల రాళ్ళు పెడతానో దాంట్లో వేస్తా. ఆ పేపర్కు ఎంత బరువు ఉందో అంత సామాన్ నువ్వు తీసుకొని వెళ్ళచ్చు. ఒక్కసారి ఆ స్త్రీ తన పిల్లలను చూసి ప్రభువా నీవే నా దిక్కు అనిందట. అని వాళ్ళ అన్న అన్నాడట, ఇదో వదిన పేపరు ఈ యువతల సైడ్ పెడుతున్నా, యువతల 25 కేజీలు బట్టే పెద్ద తూకం ఇది ఇందులో పెడుతున్నా, నువ్వు తెచ్చిన సరుకులన్నీ ఇందులో వేయి, ఇది ఎంత బరువు ఉంటే నా షాప్లో ఉన్నదంతా నీకు ఇస్తాను అని నవ్వాడట. ఎప్పుడైతే ఆమె ఆ పేపర్ తీసుకొని దాంట్లో వేశాడో ఆ మిషన్ యొక్క ఫ్యూజ్ ఎగిరిపోయిందట. ఆమె వేసిన పేపర్ ఇట్లా కిందికి వెళ్ళిపోయింది. సరుకులు పెట్టవలసింది పైన ఉందంట. ఆమె తెచ్చుకునింది పెట్టింది, మళ్ళా వెళ్ళి ఇంకొక 10 కేజీలు తీసుకొని వచ్చి పెట్టింది. తనకు సంవత్సరానికి కావలసినంత సరుకు వచ్చేదాకా అది కిందే ఉందట. లాస్ట్కు ఆ పరిధికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం జరుగుతుంది అంటే వదిన నిందంట, యువతల పేపర్లో రాసిన దాని మీద పైన నేను జీసస్ అని రాశానయ్యా, నా జీసస్ అంత బరువు ఉన్నాడయ్యా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో అది అంతఃపురమైన అది అరణ్యమైన మన జీవితాలలో మనకు అర్థము కాని పరిస్థితిలో, మన జీవితాలలో మన చేతగాని పరిస్థితులలో ఎలా ఈ పరిస్థితిలో మనం ఏం చేద్దాము అని భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు, మనము చేయటానికి మనకు చేతగాని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనము ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటాడు. డూ యు నో వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ? దేవుడు నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? ప్రతిరోజు నేను ఉదయకాలం లేచిన వెంటనే యు నో వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మీ? ఆయన నా నుండి ఏం కోరుకుంటాడో తెలుసా? అయ్యా ఈ దినానికంతా నీవే నాకు నా దిక్కు, నా పర్సు కాదండి, నా దిక్కు నీవయ్యా, నా తోడు నీవయ్యా, నా సహాయము నీవయ్యా. నా ప్రభువు నా తండ్రి నన్ను అలా కోరుకుంటాడండి. వై? వన్స్ వన్ ఐ టెల్ హిమ్ దట్ యు ఆర్ మై ఎవ్రీథింగ్, దేవుడు నీవే నా దిక్కు అని నేను ఎప్పుడు దేవునికి చెప్తానో, మై టోటల్ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు హిమ్. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు నాకు సహాయం, నీవు నాకు దిక్కయ్యా, నీవు లేకపోతే నేను చచ్చిపోతానే ఒకరు అనండి. చేత కాకపోయినా వాళ్ళు ఇచ్చే అభయం ఎలా ఉంటుందో తెలుసా? నేనున్నా కదా. వై యు ఆర్ వరీడ్? నీ జీవితంలో నేనున్నా కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆదాము నుండి ఇప్పటిదాకా ప్రతివారు ఎవరైతే ఈ ప్రార్థన చేశారో దేవుడు తప్పకుండా వారికి సహాయం చేశాడండి. మన జీవితాలలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం గమనిస్తాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు పెట్టు బాధకు యెహోవాకు మొరపెట్టినట. అప్పుడు ఆయన వారి మొరలను విని, వాక్యం ఉంటుంది, ఆయన మోషేను అహరోనును పంపాడట. వారి మొరలను విని నీవే మా దిక్కు అని ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుణ్ణి అడిగారో, వారిని కష్టపెడుతున్న ఐగుప్తు దేశాన్నే నాశనము చేసి, ఈవెన్ టుడే ఈజిప్ట్ ఈస్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ 10 plagues which Moses has brought onto that world. ఐగుప్తుకు మోషే అహరోనులు తెప్పించిన ఆ భయంకరమైన 10 తెగుళ్ళ వల్ల ఐగుప్తు దేశం తెలుసా, ఈజిప్ట్, ప్రపంచ పటంలో ఈజిప్ట్ ఈనాటికి భయంకరమైన వ్యాధులకు గురి స్థానమవుతుంది తెలుసా. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ కొత్త రోగం వచ్చిందంటే చైనాలో కాదండి, ఈజిప్ట్లో ప్రారంభమవుతుందంట. ఎందుకో తెలుసా? ఆనాడు కుళ్ళిపోయిన కప్పలు, ఆనాడు కుళ్ళిపోయిన మిడతలు,
ఆనాడు నీరు నీరు ఏంగా మారిందమ్మా? రక్తంగా మారింది. ఆ దేశములో ప్రారంభమయ్యే తెగుళ్ళు ప్రపంచమంతా ప్రాకుతున్నాయి తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వారా, విశ్వాసి దేవుని పక్షమున నిలబడినప్పుడు, విశ్వాసి తన జీవితంలో అయ్యా నా విశ్వాసము నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అని నీ ప్రార్థన చేసినప్పుడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో గమనించాలి, మన ప్రయాణములో దేవుడు మనకు అపశృతులు తెస్తాడు. దేవుడు నా జీవితంలో నా విశ్వాసాన్ని పరిశీలించాలంటే నా భారం తీసుకెళ్ళాలి, నాకు కష్టం కలిగించాలి, నాకు నష్టం కలిగించాలి, నాకు అనుమానము అవమానం కలిగించాలి. నేను నమ్ముకున్న వారు నన్ను, యేసు ప్రభువును శిష్యులు వదిలేసినట్టు నమ్ముకున్న వారు మనల్ని వదిలేయాలి. గాడ్ వాంట్స్ టు సీ వెదర్ ఐ విల్ క్రై ఓవర్ దెమ్. నేను వాళ్ళని గురించి ఏడుస్తానా? దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నాకున్నావు, వాళ్ళు వెళ్ళిపోయినా ధైర్యం ఉందా నాకు అనగలుగుతానా? జీవితంలో దేవుడు అపశృతులు తేవడం ద్వారా, జీవితంలో దేవుడు మనకు మన ప్రయాణంలో భయంకరమైన కొండలు గుట్టలు మన మీద ఉండడం ద్వారా ఏం జరుగుతుందండి? ఎవ్రీడే ఐ గో ఫర్ ఎ వాక్. ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్తాను, ఒక 1 అవర్ వెళ్తాను వాకింగ్కు. 1 అవర్కు వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను కెనడాలో కూడా మార్నింగ్ ఈవెన్ దో ఇట్ వాస్ 4-5 degrees ఐ యూస్ టు గో. నేను ఒక మనిషి నాకన్నా ముసలి అతను ఒక అతన్ని చూసా. ఒకరోజు నేను వాక్ చేస్తుంటే నా పక్కన వచ్చి అది ఇది మాట్లాడుకుంటే ఏ ఊరు నుంచి వచ్చావు అని అడిగాడు. నేను చెప్పా ఇండియా నుంచి వచ్చానని చెప్పా. ఆయన అంటాడు, వాట్ యు ఆర్ వాకింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ టు యూ అని అన్నాడు. నువ్వు నడిచే నడక వల్ల నీకు ఎలాంటి సహాయం ఉండదయా అన్నాడు. నేనన్నా, సార్ నడక ఒక్కటే నాకు తెలుసు, సహాయం గురించి నాకు తెలియదని చెప్పా. ఆయన ఏమంటాడు తెలుసా? అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ గుట్టకు ఒకసారి ఎక్కండి, అవతల దిగండి. నేనన్నా, నాకు ముందే ఆయాసం రా బాబు, గుట్ట మీకు ఎక్కితే మళ్ళీ రిటర్న్ రాలేనేమో నేను. ఆయన ఏమంటాడు తెలుసా? ఒకసారి ఎక్కువ ఆయాసం అదంతగా దిగిపోతుంది. జీవితంలో దేవుడు గుట్టలు మన జీవితాలలో భయంకరమైన కొండలు ఎందుకు పిలుస్తారో తెలుసా? దాన్ని చూసి భయపడ్డం కాదు, దాన్ని ఎక్కి నీ శరీరానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని పొందాలని. జీవితంలో అనేక సార్లు మన జీవితంలో శ్రమ దుఃఖం వచ్చినప్పుడు వాట్ గాడ్ వాంట్స్ టు సీ అస్, గాడ్ వాంట్స్ టు సీ హౌ యూ రియాక్ట్. కొంతమంది ఏడ్చుకుంటూ దేవుడు నాకు సహాయం చేయలేదండి, దేవుడు నా దగ్గర లేడండి, దేవుడు నా జీవితంలో లేడండి అనేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది వారి జీవితంలో ఈ కష్టాలను నేను అధిగమించి కావలసిన ధైర్యం పొందిననే వాళ్ళు ఉన్నారు. ఎస్, ఈచ్ వన్ ఆఫ్ హ్యాస్ ఎ ప్రాబ్లం, ఈచ్ వన్ ఆఫ్ హ్యాస్ ఎన్ ఇష్యూస్. థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్, బికాస్ వన్స్ యూ ఓవర్కమ్ దెమ్ యూ విల్ నో యూ కెన్ నెవర్ ఓవర్కమ్ దెమ్ ఆన్ యువర్ ఓన్. జీవితంలో వచ్చే కష్టాలను నీ అంతకు నీవు జయించలేవని నువ్వు గమనించినప్పుడు దేవుని మీద ఆధారపడడం ఎక్కువ అవుతుంది కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. గతించిన 11వ నెలలో ఉన్నాం, 10 నెలలు గడిచిపోయాయి. ఏడవడమే, మన జీవితంలో జరగని వాటిని గురించి ఏడవడమే, దేవుని మీద గుణగడమే. ఎప్పుడైనా ఒక్కరోజు మన జీవితంలో నీవేనా ఆధారం అన్న తర్వాత దేవుడు ఆధారపడి నీకు చేసిన సహాయాన్ని నువ్వు గుర్తు చేసుకున్నావా? డిడ్ యు నో ఇట్? జీవితంలో గమనించాలి, మన జీవితంలో ఆశ్చర్యం కలిగించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతివాడికి ఒక ప్రశ్న ఉంది, నాకెందుకు ఇలా జరిగింది? ప్రతివారికి ఏదో ఒక భయం ఉంది, నేను దీన్ని ఎలా జయించగలుగుతానని. ఎప్పుడైతే ఆనాడు యెహోషాపాతు చేసిన ప్రార్థన మనం చేస్తామో, మన జీవితాల్లో మనం గమనించాలి, దేవుడు వెంటనే నీ పరిస్థితిని బాగు చేసి నిన్ను సరిచేస్తాడు. జీవితంలో మనకు కావాల్సింది నడిపింపబడ్డం కాదు, సరిచేసి నడిపింపబడ్డం. చాలామంది నడిపింపబడ్డానికి, దేవుని చేత నడిపింపబడ్డానికి ఇష్టపడతారండి. ఇఫ్ ఐ కమ్ టు దిస్ చర్చ్ అండ్ గో లైక్ దట్ ఓన్లీ, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కమింగ్ టు చర్చ్? వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళిపోతే ఉపయోగం ఏంటండి? 30 రోజులు నేను ఆఫీసులో పనిచేసిన తర్వాత 1వ తారీఖు నేను జీతం తీసుకోకపోతే ఏం ఉపయోగం అమ్మా? వెళ్ళి వి కమ్ టు చర్చ్, వి గో బ్యాక్ ఇన్ ద సేమ్ వే వితౌట్ బీయింగ్ రెక్టిఫైడ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ అ లైఫ్. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి, మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి, మనము చేస్తున్న పనులను చూసి, మనము ఎదుర్కొంటున్న అపజయాలను చూసి మనం భయపడిపోతున్నామా?
లేకపోతే దేవుని మీద ఆధారపడడం ఎక్కువ చేసుకుంటున్నామా అనేది గమనించాలి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో దేవుని మీద ఆధారపడే వాళ్ళు కొంతమంది ఉంటే, ఈ దినం నేను ముగ్గురు రాజులను గురించి మీ ముందు పెట్టాలనుకున్నా. వారి జీవితంలో వారు పడిన ఆ భయంకరమైన పరిస్థితులు, వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన ఈ ప్రశ్నలు, దేవుడు వారి మీద పెట్టిన ఈ సవాళ్లను వారు ఎలా అధిగమించగలిగారు. కొంతమంది వారి గర్వం, వారి జీవితంలో వారికి ఉన్న ధనం, వారికి ఉన్న దర్పం దేవుని కన్నా ఎక్కువైపోయింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హిస్టరీ ఈజ్ సంబడి స్టోరీ, రైట్? హిస్ స్టోరీ. వెన్ యు నో అబౌట్ ద హిస్టరీ, why history is written for us? Why his story is so important for you? జీవితంలో హిస్టరీ పెట్టింది నీ స్టోరీ ఒకనాడు హిస్టరీ అవుతుంది. నీ జీవితము ఒకనాడు హిస్టరీ అవుతుంది. మీ మనవళ్ళు మనవరాళ్ళకు కదా. హౌ డు దే రియాక్ట్ వెన్ దే నో అబౌట్ యూ? నీ స్టోరీని నీ మనవళ్ళు మనవరాలు విన్నప్పుడు వారు ప్రభావితమవుతారా? వారు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? లేకపోతే వారు బాధపడతారా? ఏంటి ఇలా ఉండిందా మా అమ్మమ్మ, ఇలా బతికినాడా మా నాన్న, మా జేజీ గారు ఇలా బతికారా? ఎలా ఉంటుందండి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నిర్గమాకాండంలో ఒక రాజును చూస్తాం. ఆయన పేరు ఫరో. ఈయన చాలా క్రూరుడండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, నిర్గమకాండము 5వ అధ్యాయం, ఎక్సోడస్ నిర్గమకాండము 5వ అధ్యాయము. నిర్గమకాండము 5వ అధ్యాయంలో ఆ దేవుడు ఆయనను మనకు ఇంట్రొడ్యూస్ చేస్తాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఎవ్రీ డే వి కమ్ టు చర్చ్. ఎనీ వన్ ఆఫ్ ద పాస్టర్, నాట్ ఓన్లీ మీ. లోకంలో ఉన్న నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘంలో ఏదో ఒక కాపరి నీతో మాట్లాడతాడు, వాక్యం చెప్తాడు కదా. ద ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ టు సీ ఇన్ యూ. దేవుడు ఆ వాక్యము నీ జీవితంలో ప్రభావితము చేసి అది నీకు ఆశీర్వాదము కావాలి అంటే మొదట చెప్పబడిన మాటకు నీ రియాక్షన్ ఏంటి? హౌ డు యూ రియాక్ట్? ద రెస్ట్ ఆఫ్ ద మెసేజ్, మిగిలిన పాస్టర్ గారు ప్రీచ్ చేసే ప్రసంగం, రెస్ట్ ఆఫ్ ద మెసేజ్ విల్ డిపెండ్ ఆన్ హౌ డు యూ రియాక్ట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. గుర్తుంచుకోండి, ఒక్కసారి ఈరోజు నేను వినను అని మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయిపోతే, చాలామందిని చూసా నేను ప్రసంగం చేసినప్పుడు బైబిల్ చదువుతుంటారు. అబ్బా, ఇంట్లో బైబిల్ చదవడానికి టైం ఉండనట్టు. కొంతమంది టీవీ చూసుకుంటూ ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, కొంతమంది వాచ్ చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూడనట్టు వాచ్ కదా. ఆ రోజు ఏమైనా అర్ధగంట లేట్ పోతుందా? లేదు కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, ఆ నిర్గమకాండము 5వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తన సేవకుడైన మోషే దేవుడు ఫరో దగ్గరికి పంపాడు. ఈ ఫరో రాజు అప్పటికే ఈ ఫరో రాజు వచ్చే సమయానికి బాగా గమనించండి, ఫరో అనేది వారి ఇంటి పేరు. ఐగుప్తులో ఉన్న ఫరో రాజు కదా, ఐగుప్తుకు రాజు ఫరో. ఎవడు రాజుగా వచ్చినా వాని పేరు ఫరో. బాగా గమనించండి, అబ్రహాము శారాలు వాళ్ళు ప్రయాణమై ఆదికాండము 12వ అధ్యాయానికి ఐగుప్తుకు పోయినప్పుడు అక్కడ ఒక ఫరో ఉన్నాడు. ఒక్కసారి రండి నాతో పాటు. ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. అవునా? ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక ఫరో ఉన్నాడు. ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయం, 39 చాప్టర్. ఆదికాండము 39వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఇక్కడ ఇంకొక ఫరో ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఆదికాండము 39వ అధ్యాయంలో ఇంకొక ఫరో ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈయన
యోసేపు ఉన్నప్పుడు ఉన్నవాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి. ఆది కాండము 39:40 ఫరో ఒక కల కంటాడు, రైట్? ఆ కళను వారికి చెప్తాడు. 41వ అధ్యాయం 40వ అధ్యాయము 13వ వచనం. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్షకారిని వేలాడదీయమని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలవనంపెను. ఈ ఫరో ఐగుప్తులో అబ్రహాములో ఉన్నప్పుడు ఒక ఫరో ఉన్నాడు. మరి నిర్గమాకాండము 39లో యోసేపు కాలంలో ఒక ఫరో కనిపిస్తాడు. 39వ అధ్యాయం నుంచి నిర్గమాకాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఇంకొక ఫరో, 3వ ఫరో. అందుకే చెప్తున్నా, ఫరో అన్నది ఐగుప్తు రాజుల యొక్క ఇంటి పేరు. నిర్గమాకాండము 5వ అధ్యాయంలో ఉన్న ఫరో పేరు రామసేసస్. గమనించాలి, ఈయన చాలా క్రూరుడు. తన జీవితంలో దేనికైనా దేవుని యొక్క మాటలను కానీ మనుషుల యొక్క మాటలను పట్టించుకోడు. తన జీవితంలో ఏది అంటే అదే జరగాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు దేవుడు మోషేను ఆయన దగ్గరికి పంపుతాడు. బాగా గమనించండి, గాడ్ ఈజ్ సెండింగ్ హిస్ డిసైపుల్. దేవుడు తన సేవకుడైన మోషేను భయంకరుడైన ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి పంపాడు, రామసేసస్ దగ్గరికి పంపాడు. ముందే చెప్పా, ఎందుకు చెప్పా? భయంకరమైన క్రూరుడని చెప్పా. ఈ రామసేసస్ దగ్గరికి పంపినప్పుడు మొట్టమొదటి రియాక్షన్ గమనించండి. ఆ నిర్గమకాండం, ఇప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయం, నిర్గమకాండము 5వ అధ్యాయము 1వ వచనం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు. హూ ఈజ్ దట్ ఫెలో? అర్థమవుతుందా? ద ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ఫరో. గమనించండి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూపిస్తా సార్ ఎట్లా చచ్చిపోతాడు. హౌ డు యూ రియాక్ట్ వెన్ గాడ్స్ వర్డ్ కమ్స్ టు యూ? అయ్యా వాళ్ళ దేవుడయ్యా, నీ దేవుడు కాదు. వారికి చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు ఫరోకు. నీ దేవుడు కాదయ్యా, ఇశ్రాయేలీయుల దేవుడయ్యా. ఇశ్రాయేల్ దేవుడు వాళ్ళని రమ్మంటున్నాడయ్యా, నిన్ను కాదయ్యా. దే డిడ్ నాట్ ఆస్క్ ఫరో టు కమ్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకు రమ్మని పూజించమని ఫరోని అడగలే. తన ప్రజలను వారి దేవుణ్ణి కొలుసుకోవటానికి పర్మిషన్ అడిగాడు. ఏమంటాడో తెలుసా? వీళ్ళను వాళ్ళ దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేసుకోవడానికి ఆయనెవడు, వాడెవడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఈ మాట విన్నాడు. చాలామంది ఆదివారం అయితే ఎందుకు వెళ్ళాలా గుడికి వెళ్తేనే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే? అమ్మా చెప్తున్నా, ఆదివారము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఆదివారము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం, విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం. ఎందుకు తెలుసా? నా ఇల్లు పరిశుద్ధం కాదు, నా ఇల్లు పరిశుద్ధమైన ఇల్లు కాదు. పాస్టర్గా నేను చెప్తున్నా. ఆ ఇంటిలో అనేకుల గురించి మాట్లాడతా. ఆ ఇంటిలో అప్పుడప్పుడు సినిమా పాటలు వింటా. ఆ ఇంటిలో, నా ఇంటిలో, నీ ఇంటిలో ఇంకొకరిని గురించి చెడుగా మాట్లాడితే అది పరిశుద్ధమైన స్థలం కాదు. ఇంకొకరిని గురించి అన్యాయంగా అక్రమంగా నువ్వు ప్లాన్ చేసుకుంటే అది పరిశుద్ధమైనది కాదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం. ఎక్కడ పరిశుద్ధమైన స్థలం? ఆయన మందిరమైన గుడే. గుడికి రాకుండా నీ జీవితంలో ఏది చేయాలన్నా ఫరో యొక్క మనసు నువ్వు కలిగి ఉన్నావు. గమనించాలి. క్రీస్తునందు ప్రేమైన ఫరో అంటున్న మాట, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని నుండి ఇంత క్లియర్గా ఆర్డర్ వస్తాయని అంటాడు. హూ ఈస్ హీ ఐ షుడ్ ఒబే హిమ్? దేవుని దగ్గర నుంచి నీకు కూడా క్లియర్గా ఆర్డర్స్ వచ్చినాయి. ఏమని? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. వచ్చిన మీరు, నేను ఈరోజు చెప్తున్నా, వచ్చిన మీరు రాని మీ వారు, వచ్చిన మీరు రాని మీ వారు నెక్స్ట్ ఆదివారం దాకా చూడండి ఎలా ఉంటుందో.
హౌ గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ హౌ గాడ్ విల్ నాట్ హెల్ప్ దోస్ హుడ్ వర్ యాబ్సెంట్. ఓపెన్గా చెప్తున్నా. ఆంటీ అంత భయంకరమైన పరిస్థితిలో స్ట్రెచ్చర్లో కూడా వచ్చి చర్చిలో ఎందుకు ఉండిందో తెలుసా? అందుకు లెయ్యలేని పరిస్థితుల్లో ఆమె, నేను చాలాసార్లు కోప్పడ్డా, నువ్వు వస్తేనే ఆధారం జరుగుతుందా? ఏమందో తెలుసా? చచ్చిపోయేదాకా నేను చచ్చిపోయానన్న తర్వాతనే నువ్వు నన్ను ఆరాధనకు రాకుండా చేయాలనింది. యు నో హర్. ఇక్కడ వెనకాల బెడ్ వేసి బెడ్ మీద పండబెడుతుంటే ఆమెను పోసుకొని వచ్చి ఇది బెడ్ మీద పండబెడుతుంటే ఆదివారం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోండమ్మా. వన్స్ యూ క్రేవ్ టు కమ్ బట్ గాడ్ విల్ నాట్ అలవ్ యూ టు కమ్. జీవితంలో గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వేరే వ్యాపకాలకు గంటలు గంటలు సమయం వెచ్చిస్తారు కదా, వేరే వాటి కొరకు నీకు ఇష్టం వచ్చినంత సమయం వెచ్చిస్తావు కదా. 2 గంటలు దేవునితో గడపడానికి, 27 రోజుల్లో 2 గంటలు దేవునితో గడపడానికి, ఈయన దేవునితో బేరమాడడం చాలామందికి ఇష్టమండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 2 గంటల ఆరాధన అంటే అర్ధ గంట వస్తే సరిపోదా? బేరమాడతారు. లాస్ట్ ప్రార్థనకు వచ్చి నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడా? నాకు తెలియదండి దేవుడు వింటాడో లేదో. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, దేవుడి దగ్గర నుంచి క్లియర్గా ఆర్డర్ వస్తే దేవుడు అంటాడు, అయ్యా మోషే సరిగ్గా చెప్పు, నేను 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 చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తానో చెప్పు. మోషే అహరోనులు వెళ్ళి చెప్పారు, అయ్యా దేవుని మాట నాయనా, దేవుని మాట వినకపోతే నీ ఐగుప్తు నాశనం అయిపోతుందయ్యా, నీ వారు చచ్చిపోతారయ్యా. ఈయనంటాడు, నేనెందుకు నీ మాట వినాలి, నేనెందుకు నీ మాట వినాలి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తులోని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తులో ఉన్నవారు ఒక్కొక్క తెగులు వస్తుందండి. మొదటి తెగులు ఆ నీళ్లు భయంకరంగా రక్తంగా మారుతాయి. తర్వాత అక్కడ ఉన్న చేపలని చచ్చిపోతాయి. తరువాత కప్పలు వస్తాయి. తర్వాత పేర్లు వస్తాయి. ఒకటి తర్వాత ఒకటి వచ్చే సమయానికి 9వ అధ్యాయానికి వచ్చే సమయానికి రండి. ఈ ఫరో రాజు ఏం చేస్తాడో 9వ అధ్యాయానికి వచ్చే సమయానికి, నిర్గమాకాండము 8వ అధ్యాయం, నిర్గమాకాండము 8వ అధ్యాయము 28వ వచనం. కొంచెం భయం వచ్చింది దేవుడు అంటే. అప్పటికే ఐగుప్తులో ఉన్న వారందరూ చాలామంది చావడం ప్రారంభించారు. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు. ఇది మొదటి బేరం. మనకేంటి దూరం పోవద్దు? గుడి 10 గంటల కంటే చెప్పాలి 11:30కు వచ్చేది బేరం కదా. దూరం పోవద్దు కాదు, 3 గంటలు పోవద్దు అని సాతాను చెప్తుంది మీతో. మొదటి బేరం క్రీస్తుల. బాగా గమనించండి, ఒక భక్తుడి మాట అంటాడు, ఐగుప్తులో నివాసం, సీయోనులో నైవేద్యం దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు ఐగుప్తులో జీవిస్తూ దేవుని గుడిలో జరిగే కార్యాలు నీ జీవితంలో జరగాలంటే జరగబమ్మా. దేవుడు అంటాడు, దేవుడు చెప్పిన స్థలానికి. మోషే ఏమంటాడు తెలుసా? దేవుడు ఎక్కడికి పోవాలో చెప్పలే మాకు. దేవుడు ఎక్కడ చూపిస్తే మేము అక్కడికి వెళ్ళాలి. దూరం పోవద్దు నువ్వు అంటున్నావు. దేవుడు ఎక్కడికి పోమంటాడో మేము అక్కడికి పోవాలా? ఆయన అంటాడు, నేను మీ ఎవడు పోనిస్తాడా మిమ్మల్ని? చూడండి, నెక్స్ట్ వర్డ్ చూడండి. దూరము పోవద్దు, నేను మీ యొద్ద నుండి వెళ్ళి. చూడండి, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలిపించుటకు పోనిచ్చేదను కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపును ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తిరిగిపోయినట్లు యెహోవాకు వేడుకొందును కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటి అయినను నిలవలేదు. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను. అర్థమవుతుందా? జీవితంలో క్రీస్తునందు బేరమాడతాం. ఆయనకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం పోయేదానికి పంపుతానంటాడు. జ్వరం వచ్చింది, బాధ వచ్చింది, ఉద్యోగం పోయింది, డబ్బులు కావాలి, కష్టం వచ్చింది, అప్పుల పాలవుతున్నావు, దేవుడు కావాలి కదా. బేరం. దేవుని దగ్గరకు వస్తాం, మాట్లాడదాం, దేవునితో దేవుడు మంచోడు కదా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అవునా? గాడ్ ఈజ్ గుడ్ ఓన్లీ వెన్ యూ ఆర్ గుడ్ టు గాడ్. గుర్తుపెట్టుకోండి.
గాడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ బ్యాక్ టు హిమ్. మన జీవితాల్లో గమనించాలి, ఆయనను ఇంతగా తెలుసుకున్న మనం ఇంకా దేవునితో బేరమాడతాం. మొదటి బేరం ఏంటి? దూరం అయితే నేను రానండి, 3 గంటలైతే నేను రానండి, 45 నిమిషాల వాక్యం చెప్తే రానండి, వాడుంటే నేను రానండి, ఈ పాస్టర్ అయితే నేను రానండి. బేరమా? మొదటి బేరం సమయాన్ని బట్టి బేరం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించండి, అపవాది పొలమేరలు దాటకుండా ఆత్మదేవుణ్ణి మనం ఆరాధించలేం. ఇంటిలో అపవాదితో సాంగత్యం చేస్తున్న మన తలంపులు, ఆలోచనలు, క్రియలన్నీ దే ఆర్ గోయింగ్ రౌండ్ ద సాటన్. అపవాది పొలిమేరలో నువ్వు జీవిస్తూ ఆత్మదేవుణ్ణి అక్కడిట్లా ఆరాధిస్తావు. మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో గమనించండి, గెత్సెమనే వనానికి వెళ్ళారు కదా. ఎవరు వెళ్ళారండి? ఆయన పేతురును, యోహానును, యాకోబును తీసుకుని వెళ్ళి యేసుప్రభు ఏమన్నాడండి? ఏమన్నాడు? మీరు శోధనలో పడకుండా బాగా దేవుని మా యేసుప్రభు మాటలు జాగ్రత్తగా వినండి. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ఎవరు చేశారండి ప్రార్థన? మీ జీవితంలో మీరు శోధనలో పడకుండా, మీకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా సంఘములో ప్రార్థనకు రండి అని దేవుడు చెప్తే, మీరు ఇంట్లో కూర్చొని నాకు అది జరగలే, నాకు ఇది జరగలే ఎలా చెప్పండి? యేసు ప్రభు చెప్పి ఆయన ఒకటి ప్రార్థన చేశాడు, మళ్ళా సెకండ్ టైం వచ్చాడు, థర్డ్ టైం వచ్చాడు, అడుక్కున్నాడండి. నోబడీ ప్రేయర్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ప్రేయర్స్ అండ్ యూ రిక్వెస్ట్ గాడ్ టు హెల్ప్ యూ అవుట్? జీవితంలో మీరు ప్రార్థనకు రాకుండా, ప్రార్థన దేవుని దగ్గరికి రాకుండా, దేవుని నుండి మీరు కొనాలంటే ఎలాగండి? దేవుని దగ్గర నుంచి మీరు పొందాలంటే ఎలాగండి? మొదటిది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో వారు భయంకరమైన దూరం వెళ్ళొద్దు అని ఫస్ట్ అంటాడు. తర్వాత గమనించండి, నిర్గమకాండం 10వ అధ్యాయం, నిర్గమకాండము 10వ అధ్యాయము, నిర్గమకాండము 10వ అధ్యాయము, నిర్గమకాండము 10వ అధ్యాయము. ఇప్పుడు మళ్ళా ఇంకో తెగులు వచ్చింది, మళ్ళా కష్టం వచ్చింది, మళ్ళీ చాలామంది చచ్చిపోతున్నారు, తన ప్రజలు చస్తున్నారు, ఇశ్రాయేలు చావడంలే. నిర్గమకాండము 10వ అధ్యాయము 11వ వచనం ఏమంటాడు? పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి. ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది మనకు. ఈ దినాలలో సంఘాలలో కొంచెం చేంజ్ అయింది. ఏమంట? స్త్రీలు మాత్రం మీరు వెళ్ళండి, నేను బయట కూర్చొని ఉంటా. ఇప్పుడు కూడా బయట కూర్చున్నారు చాలామంది. బైబుల్ నీడ పెట్టిపోతారు, బయట కూర్చుంటారు. నన్ను క్షమించండి, పురుషులు మాత్రం వెళ్ళాలంట, స్త్రీలందరూ ఇంట్లో ఉండాలంట. బాగా గమనించండి, యెహోషువ ఏమంటాడంటే, నేనును నీ ఇంటి వారంటే భార్య పిల్లలు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడానికి నా ఇంటి వారు నాతో పాటు ఉండాలి. రెండవ బేరం, పురుషులు మాత్రం వెళ్ళండి గుడికి. ఈ దినాల్లో ఆరాధనలు జరగడం లేదా? పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వస్తాం, తల్లిదండ్రులు ఇంట్లో పెట్టేసి వస్తాం, మనం మాత్రం గుడికి వెళ్తే సరిపోద్దా? You need your God and your children need this God and your parents to need the same God. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ రెండవది, పురుషులు మాత్రం వెళ్దాం. మూడవ బేరం గమనించండి, 10వ అధ్యాయము 24వ వచనం. ఫరో మోషేను పిలిచి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రము. మూడవ బేరం, గుడికి వస్తారు, సంపద ఇంట్లో పెట్టేసి వస్తారు. అవునా? గుడికి వస్తారు, దేవునివి ఇంట్లో పెట్టేసి వస్తారు, దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇంట్లో పెట్టేసి వస్తారు. బాగా గమనించండి, మూడవ భారం ప్రతి వారికి దేవుడి భారం అయిపోతాడమ్మా. వారికి దేవుడు భారం. క్రీస్తునందు దేవుడితో బేరం అమ్మి, ప్రభువా ఈ మంత్ ఏమనుకోవద్దు, టైత్లో నేను 1000 ఇస్తా, మిగిలిన 9000 నెక్స్ట్ మంత్ ఇస్తా. దేవుడు అంటాడు, ఓకే బాబు, ఆ 9000 డాక్టర్కి ఇద్దులే, ఈ మంత్ నెక్స్ట్ మంత్ మళ్ళా వద్దులే. అవునా? ఆలోచించండి. మూడవ దేవునితో బేరం ఏంటంటే, నేను వస్తా కానీ ఆశీర్వాదాలు ఇంట్లో పెట్టేసి వస్తా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ భయంకరమైన బేరమే మన కుటుంబాల్లో రోగాలు తెచ్చిపెడుతుంది. క్షమించండి. దేవునికి ఇవ్వకపోతే, దేవుని తరపున శరీరానికి ఆత్మకు డాక్టర్ అయిన దేవుని దగ్గర నీవు సరైన రీతిగా ఆయనకి ఇవ్వవలసిన పేమెంట్ ఇవ్వకపోతే, ఈ లోకంలో ఉన్న శరీరానికి డాక్టర్ అయిన డాక్టర్లకు నువ్వు పే చేయాల్సి వస్తుందంట. గమనించండి,
దేవునితో బేరం ఆడవద్దండి. దేవునివి దేవునికి, సిరివి సిరికి పడే. క్రీస్తునందు మన జీవితాల్లో మనం గమనించాలి. ఎప్పుడైతే మన జీవితాలలో ఈ 3 బేరాలు పెట్టుకుంటామో, మొదటిది క్రీస్తునందు ప్రేమైన మొదటి బేరం, క్రీస్తునందు ప్రేమైన ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా. దేవుని నివాసానికి రాకుండా ఆత్మదేవునితో నువ్వు ఆరాధన జరిగించలేవు. రెండవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పురుషులు మాత్రమే వెళ్దాం. నువ్వు వెళ్ళమా ప్రార్థన చేసుకో, నేను ఇంట్లో నీకోసం ప్రార్థన చేస్తావునా? ఆలోచించండి. పురుషులు మాత్రమే, లేకపోతే స్త్రీలు. నువ్వు వెళ్ళు, ఈరోజు నేను చాలా టైర్డ్గా ఉన్నా, వచ్చేస్తారు కదా. అమ్మా, ఇన్సిస్ట్ యువర్ ఫ్యామిలీ షుడ్ బి దేర్ ఇన్ ద చర్చ్. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధానంలో కనిపించండి. మీకు వచ్చే ఆశీర్వాదాలు దేవుడెప్పుడు తీయడు. గాడ్ విల్ నెవర్ రిమూవ్ దెమ్. మొదటిది దేవునితో బేరం పెట్టుకున్నాడు ఐగుప్తు రాజు. ఏమైపోయాడు తెలుసా? ఇశ్రాయేల్ అందరూ ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఒక్కసారి నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 5వ వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేనలో ఉండకుండా ఇశ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరుచుకొని బాగా వినండి, అంతటా అతడు తన రథములను సిద్ధపరుచుకొని తన జనమును పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథమును, ఐగుప్తు రథములన్నిటిని, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. బాగా గమనించండి. నీవు దేవునితో బేరం ఎడతావు. వేర్ డు యూ ల్యాండ్? ఇశ్రాయేలు పంపించాడు, ఎట్లా కష్టపడి కొడుకు చచ్చిపోయాడు ఇంట్లో. దేవుడు కొడుకుని చంపేశాడు, పంపించేశాడు. పంపించి ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఉన్నారు. ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసి ఐగుప్తీయులను పంపించాడు. వీరు కూడా ఫరో సైన్యం అందరూ, వీరందరూ ఎర్ర సముద్రము మధ్యలోనికి వచ్చి ఇంక వెళ్దామనుకునే సమయానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని కలిపేశాడు. ఒక్కసారి నాతో పాటి నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 28వ. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సైన్యమును కప్పివేసెను. వారిలో ఒక్కడైనను, అండర్లైన్ చేసుకోండి తల్లి, ఒక్కడైనను అంటే ఫరో రాజుతో సహా. ఆలోచించండి. మన జీవితంలో బేరము పెట్టుకుంటే పంపించినట్టే పంపించేశాడుగా. జీవితంలో క్రీస్తునందు ఒక రాజు బేరం పెట్టుకున్నాడు. రెండవ రాజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ రాజుకు దేవుడే భారమైపోయాడు. చాలామందికి దేవుడు భారమైపోతున్నాడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజు. మొదటి రాజునకు దేవుడితో బేరం పెట్టుకున్నాడు. రెండవ రాజుకి దేవుడే భారమైపోయాడు. కెన్ గాడ్ బీ డెట్ ఫర్ యూ? దేవుడు నీకు ఎప్పుడైనా జీవితంలో భారమవుతాడా? ఆలోచించండి. ఈ రాజునకు, ఇతడు ఇశ్రాయేలు రాజు, ఒమ్రీ అనే అతని కుమారుడు. అతడు భయంకరమైన ఒక భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెజబేలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈమె ఇశ్రాయేల్ అంటే, దేవుని ప్రజలంటే ఇష్టమే లేదు ఆమెకు. తన భర్తను భయంకరంగా ప్రేరేపించింది. నిజమైన దేవుణ్ణి వదిలేయమని చెప్పింది. తన భర్తను భయంకరమైన ఆయన చేసిన పాపాలు బైబిల్లో అంటాడు, ఆహాబులాగా భార్య మాట విని భయంకరమైన కార్యాలు చేసిన ఆహాబు లాంటి వాడు ఇంకొకటి లేడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనము దేవుని ప్రేమకు దూరమైనప్పుడు, దేవుని వదిలేసినప్పుడు, దేవుడు మనల్ని వదలడు. దేవుడు మనల్ని వదలకుండా మనకు ఎవరితోనో ఒకదాగా మనకు కాషన్ పంపుతాడు. దేవుని బిడ్డలను, ఈయన ఇశ్రాయేలుకు రాజు, అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు, దేవుణ్ణి వదిలేశాడు. కానీ దేవుడు వదలలే. దేవుడు ఆయనకు ఏలియాతో వాక్యం చెప్పి పంపించాడు. ఏలియా ఏమంటాడంటే, నువ్వు చేస్తున్నది తప్పయ్యా అంటే, ఏలియాతో ఏమంటాడు, నా పగవాడా అంటాడు.
బాగా గమనించండి. దేవుని వాక్యము మోసుకొని వచ్చిన వారు నీ మంచి కొట్టడానికి దేవుని వాక్యం చెప్తారు, పగతో కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఒకసారి మొదటి రాజుల గ్రంథం వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం త్వరగా అయిపోతుంది. మొదటి రాజుల గ్రంథం బైబిల్ ఉన్నవారు చూడండి అమ్మా. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా అంతటా గిలాదు కాపురసులైన సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబునందుకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడలేదని ప్రకటించను. దేవుని మాట చెప్పడానికి వస్తే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన భయంకరంగా ఆయనను తిట్టి తన ముఖము చూపించకుండా వెళ్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళు గమనించాలి, మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, ఎప్పుడైతే దేవుని నుండి దేవుని మాటలు మన జీవితాల్లో దేవుని మాటలు మన జీవితాల్లో వినడానికి ఇష్టపడమో, దేవుడు కానీ దేవుని యొక్క సేవకులు కానీ నీకు శత్రువులు అవుతారు. వారి మాటలు వినటానికి నువ్వు ఇష్టపడవు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ వారి జీవితంలో ఒక భయంకరమైన దేవునికి విరోధంగా జీవించడానికి నువ్వు ఇష్టపడతావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మన జీవితంలో ఎప్పుడైతే దేవుడి మాటలను నీవు దూరం అవడానికి ఇష్టపడతావో, ఈయనకొక ఆశ పుట్టిందట. బాగా గమనించండి, దేవుడు ఎలా భారమవుతాడంటే ఈయనకొక ఆశ పుట్టింది. ఆయనకు చాలా చాలా వందల కొలది ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరం ఆయనకున్న 100 ఎకరాల పక్కన ఒక అతనికి 1 ఎకరం స్థలం ఉందట. ఆ స్థలాన్ని 100 ఎకరాలు ఉన్న తన స్థలం కాదు, ఆ 1 ఎకరం ఉన్న స్థలం మీద కన్నుబడింది. కన్నుబడి ఏమంటాడో తెలుసా, ఆ 100 ఎకరాల ఆ యొక్క అతనిని పిలిపించుకొని, నేను ఆకుకూరలు పండించుకోవడానికి నీ ఎకరం నాకు కావాలి. ద్రాక్ష తోటలు వేసే కాదు, ఆకుకూరలు పండించుకోవడానికి తోటకూర, మెంతికూర ఇవి దానికోసము కావాలన్నాడట. ఆయన అంటాడు, నాబోతు అనేవాడు ఏమంటాడో తెలుసా, ఇది మా నాన్న నాకు ఇచ్చిన పిత్రార్జితం, దీనిని నేను అమ్మడానికి ఇష్టపడను. వెంటనే రాజు కోపం వస్తుంది, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ముఖం ముడుచుకుంటాడంట. తన భార్య వచ్చి అడుగుతుంది, అమ్మా జాగ్రత్తగా వినండి. భార్య అంటుంది, ఎందుకు నువ్వు ముఖం ముడుచుకున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆయన అంటాడు, నాబోతు అనేవాడు తన స్థలాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. భార్య ఒక ప్లాన్ చేస్తుంది, రేపు నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నా మనుషుల్ని ఇద్దరిని పంపుతా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 2 మనుషులు నాబోతును పట్టుకొని, నువ్వు దేవుని గురించి చెడ్డమాట దేవుని తిట్టినావని చెప్పి ఆ 2 సాక్షులు చెప్తారు. దేవుణ్ణి దూషించాడని సాక్షులు చెప్పించారు. సాక్షులు చెప్పించి నాబోతుని తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. వాడు చచ్చిన తర్వాత, నాబోతు చనిపోయిన తర్వాత ఆహాబు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, నాబోతు చచ్చిపోయాడయ్యా. భార్య భర్త దగ్గరికి పోతుంది, కోపంగా కూర్చున్నాడు, మూతి పుడుచుకొని కూర్చున్నాడు, 1 ఎకరం దొరకలేదని. భార్య భర్త దగ్గరికి వెళ్ళి అంటుంది, నాబోతు చచ్చిపోయాడయ్యా, పోయి ఆ స్థలాన్ని ఆక్రమించుకో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకు చెప్తాడు, ఎక్కడైతే నాబోతు ఇప్పుడు అక్కడ ఉన్నాడు, నాబోతు తోటలో ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకేం చెప్తానో చెప్పు. ఏమని చెప్తాడో తెలుసా, నాబోతును చంపిన తర్వాత కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతాయట. ఎవరు పట్టించుకోలే ఆయన్ను. దేవుడు ఏలియాతో ఏమంటాడంటే, రాజు ఆహాబు దగ్గరికి వెళ్ళి నువ్వు పోయి రాజుకు చెప్పు,
రా ఎక్కడైతే ఎట్లా నీవు చంపిన నాబోతు కుక్కలు ఆయన రక్తాన్ని నాకాయో, ఒకనాడు నువ్వు యుద్ధంలో తెలియకుండా చచ్చిపోతావు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. దేవుడు భారమైపోయిన వారికి గమనించండి, ప్రవక్తతో పంపించి 10 సార్లు చెప్పిస్తాడు, వినడు. దేవుని మాట చాలామందికి భారమైపోతుందని. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనం. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయ్యే విడవగా అది ఇశ్రాయేలు రాజునకు, అంటే ఆహాబు రాజునకు కవచపు కీలు మధ్యన తగిలేను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. వాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియన్ల ఎదుట అతని రథము మీద నిలవబెట్టి అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్త సమయముందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకు వెళ్ళిపోచున్నని ప్రచురమాయను. ఆ ప్రకారము రాజు మరణమై షోమ్రోనులో కొంచుపోబడిన షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును వేశ్యలు షోమ్రోను కొలములో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాటలు చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. వెన్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు గాడ్స్ వర్డ్, దేవుడు చెప్పిన మాటలు, చాలామందికి దేవుని మాటలు భారమైపోతాయి. దేవుని మాటలు వినటానికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యము మన జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏలియా వచ్చి పదే పదే ఆహాబుకు చెప్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ భార్య మాట వింటున్నావు, దేవుని మాట వినకుండా నీ భార్య మాట వింటున్నావు, నువ్వు చేస్తున్నది తప్పండి. కానీ దేవుని మాటలు ఆయనకు భారమైపోయాయి, వినడానికి ఇష్టపడలే. చాలాసార్లు దేవుని మాట సూటిగా నువ్వు చేస్తున్న పని నీకు గుర్తు చేస్తుంది, నీ అంతరాత్మ నిన్ను శోధిస్తుంది. దేవుని మాటలు నీకు భారంగా అనిపించవచ్చు, కానీ ఆ మాటలు నీ హృదయానికి తగిలినప్పుడు నీ మనస్సు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటాడు. నీలో ఉన్న అహం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్న అపరిశుద్ధత దేవుడు తీయాలని ఇష్టపడతాడు. ఆహాబు రాజు మాదిరి దేవుని మాటలు నీకు భారమైపోతాయి కదా. అమ్మా, ఇందులో నుంచి ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు, గుర్తుంచుకోండి. ఐ హావ్ బీన్ సేయింగ్ దిస్. దేవుని వాక్యము ఆకాశమును భూమిను గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికి గతించవు. యేసుప్రభు అన్నమాట. ఈ ఉదయకాలం కొంతమంది దేవునితో బేరమాడుతున్నారు, కొంతమందికి దేవుని మాటలు భారమైపోయాయి. మూడవ వాడు క్రీస్తునందు ఈ ఉదయకాలం కొట్టుకుంటూ కొంతమందికి దేవుడే ఆధారమయ్యాడు. ఒక భయంకరమైన పరిస్థితి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం, 2 Chronicles 20th చాప్టర్. ఒక్కసారి రాజుల తర్వాతనే దినవృత్తాంతములు ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. యెహోషాపాతు రాజు. మొదటి రాజు మోషే రాజు, ఐగుప్తు రాజు. రెండవ వాడు ఇశ్రాయేలు రాజు, ఆహాబు రాజు. మూడవవాడు యెహోషాపాతు, క్రీస్తునందు ప్రేమిన ఇతడు యూదారాజు. తన జీవితంలో దేవుని మీద నమ్ముకున్నవాడు. 3 రకాల రాజులు వచ్చారంటండి 20వ అధ్యాయము మొదటి వచనంలో. అది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులైన కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. ఒక్కసారి బాగా గమనించండి. ఒకరు వస్తేనే భరించలేని వారు ఇశ్రాయేలీలు. 3 రాజులు వారి దండంతో వచ్చారు, వారి దండుతో వచ్చారు. సమ్ టైమ్స్ బాగా గమనించండి. ఫరోకు ఒక్కడే, మోషే ఒక్కడొచ్చి ఆయనతో మాట్లాడారు. ఆహాబు రాజునకు ఏలియా ప్రవక్త ఒక్కడే వచ్చి మాట్లాడాడు. ఇక్కడ యెహోషాపాతునకు 3 రాజులు. బాగా గమనించండి. వెన్ యు ఆర్ క్లోజ్ టు గాడ్, ద ప్రెషర్ ఆఫ్ సాటన్ విల్ బి మోర్ ఆన్ యూ. నీవు దేవునికి దగ్గర ఉన్నప్పుడు నీకు శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. బికాస్ యు ఆర్ ఇన్ ద ఆర్మీ ఆఫ్ గాడ్. నీవు దేవుడి సేనలో ఉన్నావు. సైతాను తన దండునంతా ఉపయోగించి నిన్ను ఓడగొట్టాలని చూస్తుంది. బాగా గమనించండి.
యెహోషాపాతు మీదకి 3 రాజులు వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా నా ఆధారం, యెహోవాయే నా బలం, యెహోవాయే నాకు దిక్కు అనే వాడు ఎలా ఉంటాడు? హౌకి మొదట మోషే దగ్గరికి దేవుని వాక్యం వస్తే దేవుడెవడయ్యా అని అన్నాడు. ఆయన మాట వినడానికి ఆయన ఎవడు అని అన్నాడు. ఏలియా వచ్చి అహాబు రాజునకు చెప్తే ఏరా నువ్వు నాకు పగవాడివా అని అన్నాడు. దేవుని మాటలు తీసుకొస్తే యెహోషాపాతునకు ఈ యుద్ధ సమాచారం తెలిసింది. హౌ డస్ హీ రియాక్ట్? 20వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద, అమ్మా, జీవితంలో దిక్కు అన్నవాడు చేసే మొట్టమొదటి పని హీ ఎంక్వైర్స్ విత్ హిస్ గాడ్. నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు జరిగిందని కాదు, ఎందుకు ఇంతమంది సైన్యము నా ఎదురు వచ్చారని కాదు, ఎందుకు అడిగాడో తెలుసా? హౌ షుడ్ ఐ రియాక్ట్? ఎలా జయిస్తావని కాదు, ఇప్పుడు నా మీదకి కష్టం వచ్చింది, హౌ షుడ్ ఐ రియాక్ట్? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చూడండి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ వచ్చుటకు మనసు నిలుపుకొని యూదా అంతటను ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయమునకు వేడుకొనుటకై కూడుకొని. బాగా గమనించండి, బైబిల్లో ఉన్న మాటలు ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోండి. తల్లి, నీకు దేవుని సహాయము కావాలి, నీకు దేవుని సహాయం కావాలి. మొట్టమొదటిది ఉపవాసం ఉండాలని ప్రార్థన. అంటే ఉపవాసం ఉండడం అంటే కడుపు కాల్చుకోవడం కాదు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వడం. ఆర్ యు రెడీ టు డు దట్? నీ మొదట వారు ఉపవాసం చేద్దామన్నారు, తర్వాత వేడుకోవడం అంటే ప్రార్థన చేయడం. దేవుని సహాయం కొరకు నీకు శరీరంలో బలహీనత ఉందా? నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? జీవితంలో ఎలాంటి సమస్య ఉందా? ఈ రాజును మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈయనంటాడు, నీవే మా దిక్కయ్యా, నీవే మా ఆధారమయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన వెళ్ళి తనతో పాటు అందరిని పిలుచుకున్నాడు. బాగా గమనించండి, చాలామంది ఏమంటారంటే ఈ రాజు ఒక్కడు పోయిందంటే ప్రార్థన చేస్తే జరగదా? కానీ సమస్య అందరిది, సంఘ సమస్య కాపరిది మాత్రమే కాదమ్మా, అందరిది. సమస్యకు అందరూ యూదా వారు అందరూ వచ్చారట. అందరూ వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని పాటలు పాడారట, ప్రార్థన చేశారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు అక్కడ కూర్చొని ప్రార్థన చేశారంట. వారి జీవితంలో వారు ఉపవాసం ఉండి ఆ రోజంతా ప్రార్థన చేశారంట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏం జరుగుతుంది? ఆయన 15వ అధ్యాయంలో నీవే నా దిక్కు అని అన్నాడు. 24వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి గమనించండి. 20వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం. అమ్మోనీయులను మోయాబీయులను షేరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినికొకరు చంపుకొనుటకు మొదలుపెట్టారు. 3 వచ్చారు రాజులు. 3 రాజులు ఒక్క రాజు మీదకి వచ్చారు. ఈ ఒక్క రాజు వెళ్ళి దేవుణ్ణి అడిగాడు, నీవే నా దిక్కయ్యా అని అడిగాడు. ఏం జరిగిందో తెలుసా? ఈ 3 రాజులు ఏకమై ఒక రాజు మీదకి వచ్చినప్పుడు ఈ 3 రాజుల యొక్క సైన్యం వాళ్ళతో వాళ్ళు పోరాడుకోవడం ప్రారంభించారు. వీళ్ళు ప్రార్థన ఫినిష్ చేసి బయటకు వెళ్ళే లోపలికి 24వ వచనం, వారు ఒకరినొకరు చంపడం మొదలుపెట్టి యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చినప్పుడు సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలన పడి ఉండిరి. ఇది మీరు గమనించాలి. ఒక్కడును, ఎందుకు ఈ వాక్యం ప్రతిసారి బైబిల్లో ఉంది? నిర్గమకాండంలో కూడా అదే ఉంది. వారిని నీళ్లు కప్పినప్పుడు ఒక్కడును తప్పించుకోలేదని ఉంది. 2వసారి ఇక్కడ ఉంది, ఒక్కడును ఎందుకు? వై గాడ్ వాంట్స్ టు ఇన్సిస్ట్ దిస్ వర్డ్? ఆయన నీ జీవితంలో సమస్యకు శేషం మిగిలించాడంట. ఒక్కడును మిగిలి ఉండలేదు. నీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి తీసేసి 2 పెట్టి, 2 తీసేసి 1 పెట్టడమ్మా దేవుడు. నీ జీవితంలో నీకున్న ప్రాబ్లంలో శేషమేదియో మిగిలి ఉండదు. నీకున్న కష్టాల్లో కొన్ని పెట్టి కొన్ని తీసేయడమ్మా దేవుడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు యెహోషాపాతు అంటాడు, నీవే నా ఆధారమని. ఒక రాజు అంటాడు, ఆయనతో దేవునితో బేరం పెట్టుకుంటానని. ఇంకొక రాజు అంటాడు, దేవుని వాక్యమే నాకు భారమని. 3వ రాజు అంటాడు, దేవుడే నా భారమని.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో ఈ 3 రాజుల్లో ఏదో ఒక రాజుగా నువ్వు జీవించాలి. మన జీవితాల్లో దేవునితో బేరం పెట్టుకోద్దమ్మా, ఉన్నదంతా తీసేస్తాడు. ఐగుప్తు ఈ విధాటికి నాశనమైంది. ఎందుకు చెప్తున్నాను? దేవునితో బేరం మన జీవితాల్లో జనాంగాల కొద్దీ దేవుని యొక్క శాపం మన మీదకి వస్తే. రెండవది, దేవుడు భారమైతే నువ్వు చేసిన పనికి నువ్వు మనుషుడా నీవు ఏమి విత్తుదువో అదే పంటకు వస్తావు. వాట్ యు సో డస్ యు రీప్. నీవు కోపాన్ని విత్తుతే నీ పిల్లలు కోపిష్టిగా తయారవుతారు. నువ్వు ప్రేమను విత్తుతే ఫలమేంటమ్మా? చెట్టుకు ఫలమేంటి చెప్పండి? కుటుంబానికి ఫలమేంటి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ భార్యాభర్తలకు ఫలమేంటమ్మా? పిల్లలు. మీ పిల్లలు సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా, ప్రేమతో ఉండాలి అంటే నీవు విత్తాలి. ఎక్కడ విత్తాలి? దేవుని సన్నిధిలో విత్తాలి. ఒకనికి దేవుడే భారం, ఒకడు దేవునితో బేరం, ఇంకొక రాజునకు దేవుడే ఆధారం. ఐ రిక్వెస్ట్, నేను సంఘ కాపరిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా, సమస్యలు లేనివాడు లేడు. ప్రార్థన చేసేటప్పుడు దేవుడే నీకు ఆధారమైతే, దేవుడే నీకు దిక్కైతే ఆ దేవునికి ధైర్యంగా చెప్పేయమ్మా. సమస్యను నువ్వు తీర్చుకోవచ్చు కాక, నీ సమస్య తీరిపోయిన వెంటనే ఇంకొక కొత్త సమస్య వస్తుంది కదా. కానీ దేవుడు సశేషముగా ఏది ఉంచాడట, సంపూర్ణమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడట. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈనాటి దాకా నువ్వు దేవునితో బేరం పెట్టుకున్నావేమో, ఈనాటి దాకా దేవుని వాక్యమో దేవుని కార్యాలు నీకు భారమయ్యాయేమో. ఈనాడు యెహోషాపాతు చేసినట్టు, హీ డిడ్ నాట్ ఈవెన్ రిమూవ్ వన్ నైఫ్. ఒక్క కత్తిని కూడా తీయలేదు, ఒక్క సోడ్డు కూడా తీయలేదంట సైన్యం. 3 రాజుల సైన్యం వారంతకు వారే చచ్చిపోయారంట. ఈ మధ్యాహ్న కాలంలో నీ సమస్య ఏంటో దేవునికి తెలుసమ్మా. నీ ప్రాబ్లమ్స్ ఏంటో దేవునికి తెలుసు. నీ ప్రార్థన అవసరం ఏంటో దేవునికి తెలుసు. ఇఫ్ యూ కెన్ టెల్ టు హిమ్, లార్డ్ దిస్ ఈస్ మై ప్రాబ్లం. నీవు ఇంటి వారికి అర్థం కావడం లేదేమో, నీ ముందు ఏదైనా భయంకరమైన సమస్య ఉందేమో, నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉందేమో. ఆయన నీ నిర్మాణకుడమ్మా, ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్తమ్మా. హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి చెప్పండి, అయ్యా నీవే నా దిక్కు, నేను చేసుకోగలిగినా నీవు నాకు దిక్కయ్యా, నా సమస్యను బాగు చేయి, నా సమస్యను తీసివేయని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి మా ప్రభా, మరి రాజుల జీవితాల్లో నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. కొంతమంది రాజులకు మీతో బేరం పెట్టుకున్నారయ్యా. కొంతమంది రాజులు నీ మాటలే వారికి భారమైపోయాయ్యా. కొంతమంది రాజులు భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు నీ మీద ఆధారపడి నీవే వారికి దిక్కని చెప్పి వారి జీవితంలో నీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందారయ్యా. ఈ వాక్యము విన్న ప్రతి వారిలో ఏదో ఒక సమస్య ఉంది, ప్రతి వారిలో ఏదో ఒక అక్కర ఉంది నాయన, ప్రతి వారిలో ఏదో ఒకమైన మా ప్రభు కొరత ఉంది నాయన. వారి ఈ ఉదయకాలం వారి హృదయాలతో నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. నీవే వారికి దిక్కని, నీవు తప్ప వారికి సహాయకుడు లేడని ప్రతివారు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనను అంగీకరించే శేషమేమీ లేకుండా వారి శరీరాలకు సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని దయచేసి నీ కార్యాలు వారి జీవితంలో జరిగించి వారికి ఏది కావాలో వారికి దయచేసి మీరేగా వారికి ఘనత మహిమ పొందుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.